కన్నా తక్కువగా ప్రవాహం ఉన్నప్పుడు ఎట్లా కుంగిపోతుంది? అది జూన్ నెలలో, జూలై నెలలో, ఆగస్టు నెలలో కానిది అక్టోబర్ నెలలో ఆల్మోస్ట్ మాన్సూన్ సీజన్ వెనక్కి పోతూ ఉంటుంది. అదేవిధంగా చలికాలం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఒక పిల్లర్ సడన్గా కూలిపోవడం అనేది పూర్తిగా అనుమానాలకు తావిస్తున్నది. అదేవిధంగా ఇది ఇంపాసిబుల్ కాదని నేను చెప్పడం లేదు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కకోకా అనే డ్యామ్ను ఇదే జూన్ నెల 2023లో పేల్చేసిండ్రు. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎప్పుడు లేనంత వేగంగా ఒక తెలంగాణకు మాత్రమే వచ్చిండ్రు. అదే టైంలో, అదే సంవత్సరంలో జూన్లో ఉత్తరాఖండ్లో బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే ఉందో అక్కడ కూలిపోయిన తీయస్తా డ్యామ్ దగ్గరికి పోలేదు. అంటే దీని వెనుక పక్కా ఏదో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్ర ఉన్నది. అదేవిధంగా పిల్లర్లు ఎప్పుడు కూడా లాంగిట్యూడినల్ క్రాక్స్ ఒక్కటేసారి ఒక ఐరన్ ప్లస్ సిమెంట్ మొత్తం కూడా కంపాక్ట్ చేసిన ఒక పిల్లర్కి ఎప్పుడు కూడా క్రాక్స్ రావని చాలామంది ఇంజనీరింగ్ నిపుణులు మాతో చెప్పినారు. అన్ఫార్చునేట్లీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికి కూడా కాళేశ్వరం డ్యాంలో మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్ నెంబర్ 20లో ఆ క్రాక్ ఎందుకు వచ్చింది అనేది వాళ్ళ 650 పేజీల రిపోర్ట్లు ఎక్కడ లేదు. ఎందుకు యాంగిల్లో వెరిఫై చేయడం లేదు? అందుకొరకే మాకు బలమైన అనుమానం ఉంది. దీని వెనుక పేలుడు పేల్చి దీన్ని డ్యామ్ను కూలగొట్టాలనే కుట్ర బలంగా జరిగిందనేదే మేము చెప్తా ఉన్నాం. అది సిట్టేసి మీరు నిజాలు ప్రజలకు చెప్పాలని ఇంతవరకు ఎందుకు చెప్పట్లేదు? మరి అదే మా పాయింట్. పోలవరం కూడా ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళు ముగ్గురు ఒకటే ప్రభుత్వంలో ఉన్నారు. పోలవరంలో ఇంత జరిగింది, మరి ఎందుకు ఎన్డీఏసీ పోతలేదు? ఎన్డీఏసీకి ఎందుకు లెటర్ రాస్తలేరు? ఇదే కిషన్ రెడ్డి లేకపోతే కేంద్ర మంత్రులు ఎవరు రాయారు? తెలంగాణ వచ్చే వరకు బరాబర్ తెలంగాణలో కేసీఆర్ గారిని బద్నాం చేయాలి. తెలంగాణ పిల్లలు ఎప్పుడు కూడా నోరెండుతూ అదేవిధంగా బిచ్చమెత్తుతూనే ఉండాలి, ఎప్పుడు కూడా వాళ్ళకు లొంగి ఉండాలనే కుట్రలో భాగంగానే ఇదంతా జరిగింది. అన్ఫార్చునేట్లీ ఇలా వాళ్ళ ఏజెంటే ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి ఉండడానికి చాలా క్లియర్గా అర్థమవుతున్నది. సో అందుకొరకే మేము మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. క్రైమ్ నెంబర్ 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ అది మామూలు ఎఫ్ఐఆర్ కాదు, తెలంగాణ ప్రజల మీద జరిగిన కుట్ర మీద వచ్చిన ఎఫ్ఐఆర్. ఆ ఎఫ్ఐఆర్ మీద పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరగాలని మేము మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఒక్కటే పిల్లర్ గుంగింది కాళేశ్వరం. అన్ఫార్చునేట్ అదే నేను చెప్తున్నాను బ్రదర్. కాళేశ్వరంలో పీసీ ఘోష్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే అంటే ఆ ఘోష్ కమిషన్ను ఎందుకు కూలింది, దీని వెనక ఎవరైనా కుట్రదారులు ఉన్నారా? మరి కుట్రదారులు ఉండి ఆ ఎఫ్ఐఆర్ మీద ఎందుకు ఇంతవరకు యాక్షన్ జరగలేదని కమిషన్ వేసి ఉంటే చాలా బాగుంటుండే. వచ్చుడే ఏమన్నారు? 8 లక్షల కోట్ల అప్పు అన్నారు. నిన్న పార్లమెంట్ చెప్పింది 3,50,000 కోట్లు అని చెప్పేసి 50,000 కోట్లు అని చెప్పింది. వచ్చుడే ఏమన్నారు? ఇది పెద్ద కరప్షన్, 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అయితే ఇన్ని బ్రిడ్జ్లు ఎట్లా వస్తాయి? ఇన్ని సొరంగాలు ఎట్లా వస్తాయి? 250 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఎట్లా వస్తుంది? ఇన్ని పంప్ హౌస్లు ఎట్లా వస్తాయి? ఇన్ని రిజర్వాయర్లు ఎట్లా వస్తాయి? సో పాయింట్ ఏంటంటే దాని మీద జరగాలి చర్చ. ఈ నిర్ణయాలు ఎట్లా తీసుకున్నారు? క్యాబినెట్లో ఏం డిస్కస్ చేసిండ్రు? ఛాయ్ తాగినరా? బిస్కెట్లు తిన్నారా? ఏ గుడ్డే బిస్కెట్ తిన్నారా? బ్రిటానియా బిస్కెట్లు తిన్నారా? లేకపోతే ఎవరు ఎంత మీ ఎట్లా నిర్ణయాలు తీసుకున్నారు? ఎంత అవినీతి జరిగింది? ఎంతమంది ఇంజనీర్లు? 20 మంది ఇంజనీర్ల, 30 మంది ఇంజనీర్ల? ప్రతి ఇంజనీర్ కూడా ఉద్యోగం చేస్తే ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాడు. ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు. వాళ్ళకు కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళకు కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా అన్నిటికీ లోపడి ఉంటారు. రెండోది కండక్ట్ రూల్స్ ఉంటాయి. ఏ ఇంజనీర్ కూడా మొత్తం కళ్ళు మూసుకొని డిజైన్లు తయారు చేసుకుంటే ఓడు. ఎందుకంటే ఇది ఒక్క రోజులో 2 రోజుల్లో తెలిసిపోతుంది కదా. మనం చెరువును జాగ్రత్తగా కట్టకపోతే, మత్తడి జాగ్రత్తగా కట్టకపోతే కట్టలు అయిపోతుంది వానకాలంలో. కట్టలన్నీ వానకాలంలో జూను, జూలై, ఆగస్టులో అయిపోతాయి ఒకవేళ మంచి కట్టకపోతే. ఇది అక్టోబర్లో 21వ తారీఖు నాడు అది రాత్రి 6:30 గంటలకు, సాయంత్రం 6:30 గంటలకు సడన్గా ఒకటే పిల్లరు ఎట్లా గొంగిపోతుంది? ఎట్లా క్రాక్ వస్తుంది? పిల్లర్ లాంగ్ టర్మ్ క్రాక్. దాని మీద పీసీ ఘోష్ కమిషన్ చర్చ జరిపింటే బాగుంటుండే. నేను కూడా హరీష్ రావు గారితో వెళ్ళాను. కేసీఆర్ గారితో నేను కూడా పోయినా. సో ముఖ్యంగా ఆయన ఎంతసేపు పీసీ ఘోష్ కమిషన్లో ఎంతసేపు ఏదో ఒకటే ప్రశ్న అడుగుతున్నాడు ఆయన. మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు? సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఎట్లా పర్మిషన్లు తెచ్చుకున్నారా లేదా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం పర్మిషన్లు ఇచ్చింది? మేము మహారాష్ట్రతో మాట్లాడినరా? వాళ్ళతో మాట్లాడిన, వీళ్ళతో మాట్లాడిన. అసలు విషయం ఏంటి? అసలు డ్యామ్ ఇంత ప్రతిష్టాత్మకమైన డ్యాంలో 3 బ్యారేజీలు ఉన్నాయి. 3 బ్యారేజీలో గోదావరి నది మీద 3 బ్యారేజీలు ఉన్నాయి. 3 బ్యారేజీలో సున్నారం, అన్నారం, సుందిల్లా ప్లస్ మేడిగడ్డ. అందులో మేడిగడ్డలో బ్లాక్ నెంబర్ 7లో ఒకటే పిల్లర్ 20 పిల్లర్ ఎందుకు క్రాక్ వచ్చింది అనే దాని మీద చర్చ జరుగుంటే బాగుంటుండే.
అది జరగలేదు. ఎంతసేపు మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు, మీరు క్యాబినెట్లో ఎంతసేపు ఛాయ్ తాగినరు, ఎన్ని బిస్కెట్లు తిన్నారు, అట్లాంటి క్వశ్చన్లు అడిగితే ఎవరైనా చెప్తారు. అదే నేను చెప్తున్నా. సో ఇది నా అజంప్షన్. డెఫినెట్గా ఆ పేలుళ్ళ కుట్ర జరిగిందని అనుకుంటున్నాను. దట్స్ మై అజంప్షన్. అది ఆ యాంగిల్లో ఎవరు కూడా చర్చ దాని మీద ఎవరు చూడలేదు. నిజంగా అక్కడ ఒక నిబద్ధత ఉన్న పోలీస్ ఆఫీసర్ ఉంటే అర్జెంటుగా క్లూస్ టీము, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఎక్స్పర్ట్స్ అంతా తీసుకొని ఫటాఫట్ అక్కడ శాంపుల్స్ అన్ని కూడా తీసుకొని ఆ ఎక్స్ప్లోజివ్ శాంపుల్ తీసుకొని హయ్యెస్ట్ సాఫిస్టికేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ ల్యాబొరేటరీకి శాంపుల్స్ పంపించేవాళ్ళు, సీస్మిక్ డేటా తీసుకునేవాళ్ళు. భూకంపాలు ఏమైనా వచ్చినాయా, ఆ రోజు తక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు ఏమైనా వచ్చినాయా అని చూసుకునేవాళ్ళు. మొత్తం కాల్ డీటెయిల్స్ అన్ని కూడా ఆ ఏరియా అంతా కూడా కాల్ డీటెయిల్స్ తీసుకొని డంప్ చేసేవాళ్ళు. అత్యంత ఆధునికమైన సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్స్ అని పెట్టేస్తే ఎవరితో మాట్లాడినారు, ఎక్కడ కుట్ర జరిగిందని తెలుస్తుంది. అందులో ఎవరైనా ఒక్కరైనా ఎక్స్ప్లోజివ్స్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ జిలటిన్ స్టెక్స్ ప్లస్ డిటనేటర్స్ కలిపి చిన్న చిన్న ఎక్స్ప్లోజన్స్ మన బిల్డింగ్లలో చేస్తారు కూలగొట్టడానికి. అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా అనేది కూడా మొత్తం ఎక్స్పర్ట్స్ చూసేవాళ్ళు. కానీ అదంతా ఎవరు చూడలేదు. అట్లనే ఉంది ఆ పేపర్. ఎఫ్ఐఆర్ 2 పేపర్లు ఏదైతుందో ఆయన అన్న పేలుళ్ళ శబ్దం గురించి ఎవరు మాట్లాడతలేరు, దాని వెనకుండా అసాంఘిక శక్తుల గురించి ఎవరు మాట్లాడతలేరు. నేను బలంగా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతున్నది కాంగ్రెస్, బీజేపీలే అసాంఘిక శక్తులు, వాళ్ళే ఈ పేలుళ్ళ కుట్ర చేసినని మేము అనుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై కేసీఆర్. తప్పకుండా మేము అధికారంలో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ తప్పకుండా దీని మీద రివర్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా చేస్తాం. ఇది ఒక్కడే కాదు, చాలా విషయాల మీద చేయాలి. దీని మీద కూడా చేస్తాం. ప్రజలకు నిజాలు చెప్తున్నాం. ఉద్యమం ప్రారంభించి ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణను పోరాడి తీసుకొచ్చి